ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఆదివారం పద్మనాయక ఫంక్షన్ హాలులో ప్రమాణ స్వీకార మహోత్సవం ఏర్పాటు చేశారు. రైతులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వ్యవసాయ శాఖ అధికారులు, పాలక మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్ గా పయ్యవుల పద్మా మున్సి, వైస్ చైర్మన్ గా బండారు సుధాకర్, డైరెక్టర్లుగా తాజ్మ్యూల్, శ్రీనివాస్, సావిత్రి, రమేష్ నాయుడు, సతీష్, సత్యనారాయణ, సంతోష్, లింగయ్య, మల్లేష్, జనార్దన్, కుమార్ రాజా, ఆర్ మహేష్, రామారావు డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. పాలక మండలి సభ్యులను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అభినందించారు. నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలకు కాంగ్రెస్ విలువ, పదవులు ఇస్తుందని ప్రేమ్సాగర్ రావు అన్నారు. రైతుల అభ్యున్నతి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తానని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికలలో ఏదైతే గ్రామ స్థాయిలో పోవచ్చు, మండల స్థాయిలో పోవచ్చు, నా యొక్క సభ్యత్వ విధులు సక్రమంగా నిర్వర్తించదని దైవసాక్షి ప్రమాణం చేస్తున్నాను. నా యొక్క సభ్యత్వ విధులు సక్రమంగా నిర్వర్తించదని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. 445 వ్యవసాయ మరియు సహకార శాఖ నిర్వర్తించదని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు వారి కేబినెట్ సహచరులకు ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఏదైతే రైతులు గడిచిన 10 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడి ఈ రైతు రుణమాఫీ అనేది రుణం బ్యాంకులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళందరికీ రుణం నుంచి విముక్తి చేస్తానికి నిర్ణయం తీసుకున్నారు. వారందరికీ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అనేది అందరూ అనుకుంటారు కార్యకర్తలు అరే ఇప్పుడు అది కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలకు సరైన టైంలో సరైన అవకాశం, ప్రతి ఎవరైతే పనిచేసిన పనిని బట్టి తప్పకుండా అవకాశాలు వస్తాయి. నా దగ్గర ప్రత్యేకంగా అసలు ఏ పరిస్థితులు కూడా జరగదు. ఖచ్చితంగా ప్రతి కార్యకర్తలకి అవకాశం వస్తాయి. ఇలా వేణు చైర్మన్ చేయడం కానీ, లేకపోతే వైస్ చైర్మన్ చేయడం కానీ, ఇక్కడ తల్లమేసిన వైస్ చైర్మన్ చేయడం కానివ్వండి, లేకపోతే మిగతా మండలాన్ని చూడండి. మీరు యువకుల్ని తీసుకొచ్చిన ముందుకు ఇప్పటివరకు యువకులతోటే రేపు రాజకీయాలు యువకుల ద్వారానే మంచి జరుగుతున్న ఒక నమ్మకంతో యువకులు తీసుకొచ్చాను. ఈరోజు మార్కెట్ కమిటీ చైర్మన్ 2 తీసుకోండి. ఏదైతే వ్యవసాయ మార్కెట్ వ్యవసాయదారుని చేతులు ఉంటేనే వ్యవసాయంలో ఉండే సమస్యలు తెలుస్తాయి. కాబట్టి ఖచ్చితమైన నిజమైన ఇద్దరికి అక్కడ ఎస్సీ అయినా కూడా తనకి ప్రేమచంద్ కానీ లేకపోతే కానీ అంటే ప్రేమచంద్కి తక్కువ భూమిలో 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నది, కానీ వ్యవసాయం చేస్తాను నాకు తెలుసు. అదేవిధంగా ముని వీళ్ళందరూ వ్యవసాయం చేసుకుని బతుకుంటూ వచ్చింది. అది కాకుండా గడిచిన 15 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ అంటే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన కాడ నుంచి కాంగ్రెస్ పార్టీ అపోజిషన్లో కూర్చొని 10 సంవత్సరాలు కూడా వాళ్ళు ఎవ్వరికి భయపడకుండా ఏది చేయకుండా చేశారు. అదేవిధంగా రాలిగడప్పుడు ఏదైతుందో సరే స్పీచ్లో అప్పటికే టైం అయిపోయింది చెప్పాలని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలలు దాదాపు 3 కోట్ల రూపాయలు అక్కడ ఇవ్వడం జరిగింది. స్కూళ్ళకే దాదాపు 90 లక్షలు 80 లక్షలు వచ్చినాం. 40 స్కూళ్ళకి. అదేవిధంగా ఇరిగేషన్కి ఇచ్చినాం, రోడ్లకు ఇచ్చినాం, ట్రైన్లకు ఇచ్చినాం, సీసీ రోడ్లకు అన్నీ చేసుకుంటూ వచ్చినాం. దాదాపు 2 కోట్ల 70 లక్షలు 3 కోట్ల రూపాయలు ఒక్క గుడిపేట గుట్ట మీద. అందరూ ఏమనుకుంటారు గుట్ట మీద దూరం కాదు. ఖచ్చితంగా ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు టైం అయ్యింది. అది టూరిజం స్పాట్గా చేసి అందరూ అక్కడ చూస్తున్న విధంగా చేస్తాం. ఖచ్చితంగా వాళ్లకు 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారిని అక్కడ తీసుకుపోయిన కానీ ఇప్పటి వరకు ఏ ఎన్నికలు జరిగినా కూడా
వాళ్ళు పైసలకి ఇల్లేదు, దేనికి ఇల్లే, అధికారానికి ఇల్లే. అన్ని ఎలక్షన్లో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ నాకు కానీ నమ్మకం ఉండి మెజార్టీ ఇచ్చుకుంటూ వచ్చారు. మెజార్టీ అంటే భయానకమైన మెజార్టీ ఇచ్చుకుంటూ వచ్చారు. వాళ్ళకు న్యాయం జరగాలి తప్పకుండా. దీని ద్వారా ఇంకా చాలా చేసి ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసి మంచిర్యాల మిగిలిన ఆదివాసీ ప్రాంతం సరే చాలా ఉన్నాయి అక్కడ, దండపల్లి మండలం కానీ గుట్ట మీద ఉన్న ఆదివాసీ ప్రాంతం ఒకటి ఖచ్చితంగా దాన్ని అన్ని రకాల అభివృద్ధి చేసి చేస్తాం. దాంట్లో అక్కడ కూడా వేరే సుధాకర్ వాళ్ళది ఒక 600 ఎకరాలు 800 ఎకరాలు ఉన్నది. వాళ్ళు కూడా ఇస్తాం సిద్ధంగా మాట్లాడి పారిశ్రామిక కూడా మాట్లాడి అక్కడ ఉన్న ఆదివాసులకు మనిషికి 2 ఎకరాల 3 ఎకరాల పట్టా ఇచ్చి దాన్ని సామాజిక వ్యవసాయం చేసి అన్నీ కలిపి దానికి సంబంధించిన పనిముట్లు కానీ ట్రాక్టర్లు కానీ లేకపోతే టెక్నాలజీ కానీ అన్ని రకాల సపోర్ట్ చేసి నీళ్ళు ఇచ్చి ఆ వ్యవసాయం చేసి ఆదివాసులు ఎట్లా చేస్తారు వ్యవసాయం ఏంటంటే ఇప్పుడు సమాజానికి చూపించకుండా ఖచ్చితంగా అది చేస్తాం సిద్ధంగా ఉన్నాం. అది కూడా చేస్తాం. అదేవిధంగా రోడ్లు ఆజిపూర్ నుంచి రాలిగడప నుంచి దేవాపూర్ అట్లా తిరిగానికి, అదేవిధంగా దండపల్లి నుంచి గుండాలకు, తాళ్ళపేట నుంచి మంగికి ఇట్లా ఈ రకంగా సౌకర్యాలు కమ్యూనికేషన్ చేస్తే మిగతా అందరికీ కనెక్షన్ ఆసిఫాబాద్ జిల్లాకు మన జిల్లాకు అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా కమ్యూనికేషన్ అవుతుంది. కాబట్టి తప్పకుండా చేసిన సిద్ధంగా ఉన్నాం. 5 సంవత్సరాల విచిత్రాలు మంచిర్యాల జరుగుతాయి. మీరు అనుకొని ఊహించిన విధంగా మంచిర్యాల చేస్తూ ఇస్తాం. ఏదైతే ఒక లక్ష్యం తీసుకున్నా ఆ లక్ష్యం నెరవేయడం కోసం లక్ష్యం తప్ప నాకు అలాగే ఇంకేం కనబడదు. పండుకున్న లేచిన లక్ష్యమే ఉంటుంది. కాబట్టి ఆ లక్ష్యం నెరవేరినాక వయస్సుకు దేనికి సంబంధం లేకుండా ఖచ్చితంగా ఆ లక్ష్యం నెరవేరేదాకా 6 నిమిషాలు కష్టపడి లక్ష్యం ఖచ్చితంగా చేసుకుంటాం. ఏదైతే మాట్లాడినా ఇప్పుడు ఖచ్చితంగా తూచ తప్పకుండా కొన్ని చేసినాం, ఇంకా కూడా చేసి చూపిస్తాం. ఆదివారం శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీబీజీకేఎస్ శ్రీరాంపూర్ ఇన్ఛార్జ్ పెట్టం లక్ష్మణ్తో కలిసి దివాకర్ రావు మాట్లాడారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో గనుల వేలాన్ని ప్రారంభిస్తే బీజేపీ కొనసాగిస్తుందన్నారు. ఇప్పటి వరకు 300 గనులు ప్రైవేట్ పరం చేశారని ఆరోపించారు. గనులను బీజేపీ ప్రభుత్వం ఆదానీ అంబానీలకు అప్పగిస్తుందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో సింగరేణిలో 5 బొగ్గు గనులను రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో సింగరేణికే ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి పంపించడం జరిగిందన్నారు. అంతేకాకుండా టీబీజీకేఎస్ బీఆర్ఎస్ గనుల వేలాన్ని వ్యతిరేకిస్తూ సమ్మె పోరాటం చేసి అడ్డుకోవడం జరిగిందని చెప్పారు. వెంటనే గనుల వేలాన్ని నిలిపివేసి సింగరేణి సంస్థకు గనులను అప్పగించాలని డిమాండ్ చేశారు. గనుల వేలాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. వెంటనే వేలం ప్రక్రియను నిలిపివేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు వక్కూరి సుబ్బయ్య, కార్యదర్శి మేరుగు పవన్, కౌన్సిలర్ వంగ తిరుపతి, టీబీజీకేఎస్ మాజీ కార్యదర్శి పానగంటి సత్తయ్య, కోటిలింగం, తొంగల రమేష్, మాజీ సర్పంచ్ జక్కుల రాజేశం, మాజీ ఎంపీటీసీలు గుమ్మడి శ్రీనివాస్, తిరుపతి, బాకం నగేష్, నాయకులు గొర్ల సంతోష్, జక్కుల కుమార్, రాజు నాయక్, రఫీక్ ఖాన్, కాటం రాజు, కందుల ప్రశాంత్, రవిగౌడ్, పెరక సత్తయ్య, తిరుమలరావు, దగ్గుల మధు, ఉత్తేజ్ రెడ్డి, పెద్దపల్లి రామయ్య, నరేందర్ రెడ్డి, వికాస్, భానుచందర్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. సింగరేణి ఏదైతే సంస్థను ప్రైవేటీకరణ చేసే దిశగా బీజేపీ కాంగ్రెస్ పార్టీ కుట్రలో భాగంగా శ్రావణపల్లి బ్లాక్ను హైదరాబాద్లో టెండర్ ప్రక్రియ మొదలుపెట్టిన సందర్భంలో దాన్ని మేము ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో టెండర్ పెట్టడానికి వీలేదు. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో సింగరేణి సంస్థ 100 కోట్లు ఖర్చు పెట్టి బొగ్గు నిక్షేపాలు నిర్ధారించి కేంద్రానికి నివేదిక పంపిన సందర్భంలో ఇది ప్రభుత్వ రంగ సంస్థ. ఇది ఒక నామినేట్ పద్ధతిలో సింగరేణి సంస్థకే ఈ మన తెలంగాణలో ఉన్న బొగ్గు ఏదైతే నిక్షేపాలు ఏదైతే 4 ఉన్నాయో అవి సింగరేణికి ఇవ్వాలి తప్ప ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు. ఇది దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. గతంలో ఈ బ్లాక్లు పెట్టినప్పుడు పార్టీ పరంగా కేసీఆర్ గారి నాయకత్వాన సింగరేణి అన్ని కార్మిక సంఘాలు 3 రోజులు సమ్మె చేయడమే కాకుండా పార్టీ పరంగా మేము అన్ని మైళ్ళ కాడ దాని నిరసన ప్రదర్శన కాకుండా ఎంటైర్ సింగరేణి ప్రాంతంలో ఆనాడున్న ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, మిగతా ప్రజాప్రతినిధులు మేము ఒక రోజు నిరాహార దీక్ష కూడా పెద్ద ఎత్తున చేసిన సందర్భాలు. ఆనాడు మా పిలుపు మేరకి బీఆర్ఎస్ ఏదైతే పటిష్టంగా ఎట్టి పరిస్థితుల్లో ఏది మీరు టెండర్ ప్రక్రియ పెట్టినా తెలంగాణ ఈ ప్రాంతంలో ఒక బొగ్గు పిల్ల కూడా తీసే అధికారం లేదు, దాన్ని అడ్డుకుంటామంటే ఆనాడు నామినే ఒకటే సింగిల్ టెండర్లో ఇచ్చినప్పటికీ ఒక పెళ్ళ తీయకుండా ఆపిందంటే ఆ ఘనత కేసీఆర్ నాయకత్వం బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ బొగ్గు కార్యక్రమ సంఘానికి, అదే కాకుండా ఎంటైర్ సింగరేణి కార్మికులు అందరికీ
ఆ గౌరవం దక్కింది మాట కూడా చెప్పడం జరుగుతుంది. ఇలా అదాని అమ్మానికి కట్టబెట్టే దిశగా ఒక దిక్కు బీజేపీ, ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీ, కేంద్ర అక్కడ ప్రధానమంత్రి గారు కావచ్చు, ఇక్కడ ముఖ్యమంత్రి గారు కావచ్చు, కేంద్ర మంత్రి గారు కావచ్చు, ఇక్కడ డిప్యూటీ సీఎం గారు వారి ఆధ్వర్యంలోనే మన ఇద్దరి కలయికతోటే సింగరేణి సంస్థను సర్వనాశనం చేసే దిశగా ఇలా ప్రైవేటు వాళ్ళు వస్తే వాళ్ళు తక్కువ వ్యయంతో జీతాలు పెట్టి బొగ్గును వెలికితీసి తక్కువ ధరకు అమ్మిన సందర్భంలో మరి సింగరేణి ఒక్కో కార్మికుడికి దాదాపు 60-70 లక్షల రూపాయలు జీతం ఉంది. రేపు ప్రైవేటు పరంగా వాళ్ళు 5-10,000, 10,000, 20,000 జీతాలు పెట్టుకొని తక్కువ ధరకు బొగ్గు అమ్మిన సందర్భంలో ఒక 5-6 సంవత్సరాల పడే మొత్తం సింగరేణి నష్టాలపై సింగరేణి ప్రైవేటీకరణ చేసే దిశగా ఇది ఉంటుందన్న మాట చెప్పడం జరుగుతుంది. ఆనాడు సింగరేణి ప్రైవేటీకరణ చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఆర్డినెన్స్ చేస్తే అమలు చేసే దిశగా బీజేపీ, 2 పార్టీలు కలయికతోటే ఈ సింగరేణి సర్వనాశనం చేసే దిశగా ఆనాడు గతంలో ముఖ్యమంత్రి గారు ఈ కారుణ నియామకాలు లేకపోతే ఇప్పటి 14,000 మంది కార్మికులు రిటైర్ అయ్యారు. ఈ 14,000 మంది కార్మికులు దాదాపు 12,000 మంది కార్మికులు కారుణ నియామకాలు రావడం వల్ల దాదాపు 42,000 మంది ఉన్న కార్మికులు 40,000 వచ్చాయి. ఒకవేళ ఈ కారుణ నియామకాలు రాకపోతే ఇప్పటికే సింగరేణి ప్రైవేటీకరణ అయ్యేది. ఇంకా ఎంతో నిరుద్యోగ సమస్య ఉంది కాబట్టి ఈ సింగరేణి యథావిధిగా ఉండాలి, సింగరేణి సంస్థకి ఇవ్వాలి. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా పార్టీ పిలిపించినా ఎక్కడైతే ఒక బొగ్గు పేర్లు తీయకుండా కార్మిక లోకంతో పార్టీ మేము ముందుంటామన్న మాట కూడా చెప్పడం జరుగుతుంది. ఈ ప్రైవేటీకరణకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కలయిక చేసే కార్యక్రమం ఖచ్చితంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏమన్నది, ఒక బొగ్గు పిల్ల కూడా తీయకుండా అడ్డుకుంటామన్నారు. ఇలా ఆనాడు మేము ఏ రకంగా ప్రజాపతిలో మేము బాయిల మీద ధర్నా కానీ నిరాదీక్షలు చేశామో ఇలా కాంగ్రెస్ పార్టీ అది చేసి తీరాలి. చేయకపోతే ఈ ప్రైవేటీకరణకు మీరు కూడా దానిలో పొత్తు కలిసినట్టుగా కార్మికులకు భావిస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. మీకు కార్మికులు వేశారు, అందరూ ఓట్లు వేశారు, మీరు ప్రజాపతి లేదు, ప్రభుత్వం ఏర్పడింది. మీరు కార్మికుల పక్షాన ఉండవలసిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీది. అదే రకంగా మోడీ గారు రామగుండం వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సింగరేణి ప్రైవేటీకరణ చేయనని మాట మాట్లాడాడు ఒక ప్రధానమంత్రి హోదాలో. ఇలా ప్రైవేటీకరణకి ఇది నాంది. మరి భవిష్యత్తులో బీజేపీ, కాంగ్రెస్కు మరి సింగరేణి కార్మికులు ఏ రకంగా గుణపడని చెప్తారో సింగరేణి కార్మికులు అనుకుంటే ఎవరు కూడా దాన్ని అడ్డుకోలేరు అనే మాట చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భం మరొకసారి అటు బీజేపీ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో సింగరేణి సంస్థకే ఈ బ్లాక్లో ఏదైతే నామినేషన్ పద్ధతి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.